నమస్కారం సార్. నా ప్రెస్ సోదరులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీధర్ రావు అండి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి వచ్చామండి. నేను అక్కడ కార్పొరేట్ రిలేషన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అండి. సార్ పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ గారండి. సార్ ఎండిడిఎం పల్మనాలజిస్ట్ అండి. సార్ ఫుల్ టైమ్ కన్సల్టెంట్ సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో ఉంటారండి. ఓకే. ఇప్పుడు ఖమ్మంలో ఒక పేషెంట్‌ది ఇక్కడ సార్ మన సార్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. దాని గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్ ఇక్కడికి. అందుకనే మేమొచ్చాం. నమస్తే అండి. నా పేరు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్. నేను ఇప్పుడు ఢిల్లీలో డీఎం చేశాను. దాని తర్వాత మలేషియాలో ఫెలోషిప్ చేసిన తర్వాత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి యశోద హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. ఇప్పుడు అక్కడ సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్పెషలిస్ట్ అండి. సో, ఇప్పుడు మన దగ్గర వెంకటేశ్వర్లు అంటే వెంకట్రాములు అంటే ఒక పేషెంట్ 3 మంత్స్ ముందు వచ్చారు. ఖమ్మం నుంచి డాక్టర్ రెఫర్ చేశారు ఆ పేషెంటు. ఆ పేషెంట్‌కి ఏమైందంటే దగ్గులో చాలా ఎక్కువ రక్తం వచ్చిందండి. సో, రక్తం వచ్చిన తర్వాత మన దగ్గర ఇక్కడ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చారు. బట్ దాని తర్వాత బ్లీడింగ్ తగ్గలేదంట కోసం మన దగ్గర పంపించారు. అక్కడ వచ్చే టైంలో పేషెంట్ చాలా సీరియస్ కండిషన్‌లో వచ్చారు. చాలా ఎక్కువ దగ్గులో రక్తం వచ్చింది. అందుకే ఇమ్మీడియేట్‌గా మన బ్రాంకోస్కోపీ అంటే ఒక టెస్టింగ్ చేశానండి. ఆ బ్రాంకోస్కోపీలో చూసే లోపల నుంచి చాలా ఎక్కువ రక్తం వచ్చింది. నార్మల్‌గా ఇంతకు ముందు అట్లా ఎక్కువ రక్తం వస్తే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ వెంటిలేటర్‌లో పోతారు. సో, ఈ పేషెంట్‌లో ఏం చేశానంటే రిజిడ్ బ్రాంకోస్కోపీ అంటే ఒక అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేశానండి. అది చేసే ఎక్కడ నుంచి బ్లీడింగ్ వస్తే ఆ స్పాట్ ఐడెంటిఫై చేసి అక్కడ స్పిగాట్ అంటే ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది. ఒక బ్లాకర్ అంటే ఉంది. అది పెడితే మన గ్లూ పెడితే ఆ బ్లీడింగ్ మొత్తం ఇమ్మీడియేట్‌గా మనం కంట్రోల్ చేసాం. అట్లా ప్రొసీజర్ చేయడంలో ఏం బెనిఫిట్ అంటే ఇప్పుడు ఒకవేళ మన రక్తం ఇమ్మీడియేట్‌గా రావడం మన కంట్రోల్ చేయట్లేదంటే మెల్లగా మెల్లగా ఆ రక్తం మన మొత్తం లంగ్స్‌లో స్ప్రెడ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ తగ్గడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అట్లా తగ్గిందే పేషెంట్ వెంటిలేటర్‌లో పోవడము, ప్రాణ ఇబ్బంది కండిషన్‌లో వెళ్ళడం ఛాన్సెస్ కూడా ఎక్కువైపోతది. సో, ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మనం ఇమ్మీడియేట్‌గా బ్లీడింగ్ కంట్రోల్ చేశాము. కంట్రోల్ చేసిన తర్వాత ఫర్దర్‌గా కూడా మనం బ్లడ్ టెస్ట్ చేసాం. ఆ బ్లడ్ టెస్ట్‌లో ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే ఒక చాలా రేర్ ప్రాబ్లమ్ వచ్చిందండి. నార్మల్‌గా ఈ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే కోటిలో ఒక్క పేషెంట్ అట్లా వస్తది. ఈ పేషెంట్ కూడా ఈ రక్తం రావడానికి రీజన్ ఆ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ ప్రాబ్లమ్ నుంచి ఈ రక్తం వచ్చింది. అది ఇమ్మీడియేట్‌గా మనం ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్‌కు పల్స్ స్టెరాయిడ్స్ అంటే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, ఇమ్యునో మాడ్యులేటర్స్ అంటే వేరే ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసి, తర్వాత పేషెంట్ మన ఫాలో అప్‌లో పెట్టాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయింది. ఆ రక్తం మొత్తం తగ్గింది. రక్తం రావడం మొత్తం తగ్గింది. తర్వాత లంగ్స్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది. ఆ ప్రొసీ అది అయిన తర్వాత బ్లాకర్ కూడా మనం తీసేసామండి. బేసిక్‌గా ఈ ప్రెస్ మీట్ ఎందుకోసం అంటే ఇప్పుడు చాలా చాలా పేషెంట్స్ మైండ్‌లో ఏముంటదంటే రక్తం వస్తే అది లంగ్ క్యాన్సరు లేదంటే టీబీ ఇది 2 గురించే అన్ని పేషెంట్స్ మైండ్‌లో ఉంటది. బట్ అట్లా కాదండి. రక్తం రావడానికి చాలా వేరే రీజన్స్ కూడా ఉంటది. ఇప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే అది చాలా చాలా రేర్ ప్రాబ్లమ్. కోటిలో ఒక పేషెంట్‌కి వస్తది. అది మనం సరిగా ఐడెంటిఫై చేయలేదు. మళ్ళీ ఏదేనో సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు. రొటీన్ యాంటీబయోటిక్ పెడితే ఇది తగ్గొద్దు. సో, ఎప్పుడైనా మీకు దగ్గులో రక్తం వస్తే అది వార్నింగ్ సైన్. ఆ రక్తం వస్తే మనం నెగ్లెక్ట్ చేయడం అడ్వైసబుల్ కాదు. ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమ్మీడియేట్‌గా దగ్గర ఉంటే పల్మనాలజిస్ట్ దగ్గర వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ పేషెంట్ మనకు కరెక్ట్ టైమ్‌లో రెఫర్ అయ్యాడు. ఇప్పుడు ఒకవేళ మనకు సరిగ్గా టైమ్‌లో రెఫర్ అవ్వలేదంటే బ్లీడింగ్ ఎక్కువైపోయింటే పేషెంట్ వెంటిలేటర్‌లో పోతారు. కొంచెం పేషెంట్స్ ఫర్దర్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోలేదంటే రిస్క్ ఆఫ్ డెత్ కూడా ఉందండి. సో, అందుకే ఎప్పుడైనా దగ్గులో రక్తం వస్తే ఇమ్మీడియేట్‌లీ మీ దగ్గర ఉంటే పల్మనాలజిస్ట్‌కి చూపియండి. అది టీబీ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, లేదంటే అట్లా రేర్ డిసార్డర్స్ ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్ అంటే ఆ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కొంచెం పేషెంట్స్‌లో ఫారిన్ బాడీ కూడా ఉండొచ్చు. ఫారిన్ బాడీ అంటే ఇప్పుడు పాతలో ఏదైనా లంగ్స్‌లో మన ఫారిన్ బాడీ ఎళ్తే కూడా దాని నుంచి కూడా మనకు రక్తం రావచ్చు. సో, ఎప్పుడైనా దగ్గులో రక్తం ఉంటే అది ఇమ్మీడియేట్‌గా డయాగ్నోస్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ చేయాలి. ఇట్లా ఉంటే రేర్ కేసెస్ కూడా చాలా కేసెస్ మన సెంటర్స్‌లో వస్తారండి. అట్లా ఆటో ఇమ్యూన్ వాస్కులైటిస్. దానికి సరిగ్గా మనం మందులు ఇస్తే ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేయొచ్చు ఆర్ క్యూర్ కూడా ఇవ్వచ్చు. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదంటే అండి బ్రాంకోస్కోపీ అంటే అది చాలా వాల్యుబుల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎట్లా మనకు కడుపులో అల్సర్ ఉంటే మన ఎండోస్కోపీ చేస్తానో అట్లా మనకు ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్ ఉంటే
మన వీడియో బ్రాంకోస్కోపీ చేస్తే మనకి ఇమీడియట్ గా తెలుస్తుంది దేని నుంచి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు బ్రాంకోస్కోపీ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. దాంట్లో అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపిక్ టెక్నిక్స్ అంటే ఉంది. ఈ బస్సు లేదంటే అట్లా రిజిడ్ బ్రాంకోస్కోపీ ఇదన్నీ కూడా మనం చేసి వితౌట్ సర్జరీ కూడా అట్లా సీరియస్ ప్రాబ్లమ్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. దీని తర్వాత ఐసీయూ కేర్ కూడా చాలా ఇప్పుడు అడ్వాన్స్డ్ అయింది. ఎక్మో అంటే ఉంది. ఇప్పుడు మీ లంగ్స్ లో మొత్తం న్యూమోనియా వస్తే వెంటిలేటర్ లో మెయింటైన్ చేయలేదంటే కూడా అట్లా పేషెంట్ కూడా మన అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఎక్మోలో పెడితే మన సరిగా ట్రీట్మెంట్ ఇస్తే ఎక్మో నుంచి కూడా మన పేషెంట్ కు రికవర్ చేయొచ్చు ఆర్ మంచి లైఫ్ కూడా ఇవ్వచ్చు. సో ఈ అవేర్నెస్ మనకు పేషెంట్స్ మధ్యలో తర్వాత డాక్టర్స్ మధ్యలో కూడా ఉండాలి. అట్లా ఉంటే మన కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, మంచి రెస్పాన్స్ కూడా తీసుకురావచ్చు. అదే అండి. సో ఆ పేషెంట్ మన దగ్గర ఆల్మోస్ట్ వారం 1 వీక్ అయింది సార్ అక్కడ. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months లో ఫాలో అప్ లో ఉన్నారు. అన్ఫార్చునేట్లీ పేషెంట్ రావట్లేదు. సో 3 months ఫాలో అప్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ రక్తం రావడం మొత్తం తగ్గింది. లంగ్స్ కూడా పూర్తిగా రికవర్ అయింది. ఇప్పుడు ఫాలో అప్ లో ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ మినిమం 6 months నుంచి 1 year వరకు ఇవ్వాలి. ఏదండి ఎక్స్పెండిచర్ ఇన్సూరెన్స్ ఉందా పేషెంట్? ఐ థింక్ ఇన్సూరెన్స్ ఉందండి ఆ పేషెంట్. ఇన్సూరెన్స్ లో కవర్ అయింది. నార్మల్ గా బ్రాంకోస్కోపీ అంటే అది చిన్న ప్రొసీజరే అండి. ఆల్మోస్ట్ 10,000 15,000 లో బ్రాంకోస్కోపీస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం చేసినది ఇది అన్ని చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. ఎస్పిగాట్ అంటే మనం ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ చేసి ఆ బ్లాక్ చేసాం. అట్లా మనం చేస్తే రఫ్ గా ఆల్మోస్ట్ అరౌండ్ 30,000 40,000 అట్లా పడుతుంది. దీని తర్వాత హాస్పిటల్ అది యాంటీబయాటిక్ ఇదన్నీ అవసరం పడవచ్చు. సో శ్రీధర్ సార్ ఆరోగ్యశ్రీ ఉందా? తీసుకోవట్లేదు సార్. అంటే మేము యశోద హాస్పిటల్లో కార్డియాలజీ ఇంకా మన ఆంకాలజీ డిపార్ట్మెంట్ అంటే ఇది క్యాన్సర్ సంబంధించి